మోసే ఆడది ఒక మగాడికి భార్య అవుతుందా? చెప్పండి. నేను చెప్పనా? చెప్పమనే కదా అడిగాను. నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు. చెప్పానుగా, ఎవరు ఎలా అయినా అర్థం చేసుకోండి. సార్, దీని గురించి ఇంత చర్చ ఎందుకు? ఆనందికి అక్కర్లేని ప్రమోషన్ నాకు వద్దు. నన్ను క్షమించండి సార్. అక్క, ఏంటక్క ఇది? నీ నిర్ణయం నువ్వు చెప్పావు, తన నిర్ణయం తను చెప్పింది. అది కాదక్క, నేను అలా చెప్పడానికి నాకు కారణం ఉందని చెప్పాను కదా. నా కారణాలు నాకు ఉంటాయి కదా. ఏంటి ఆ కారణాలు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్క, నా కోసం నీ అదృష్టాన్ని దూరం చేసుకోకు. అంటే ఒక్కదాన్నే ఆనందించమంటావా? చెప్పు ఆనంది, జయంతి అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అక్క, నీకు ఇక్కడ చాలా అనుభవం ఉంది. అనుభవం మాత్రమే చూస్తే నాకంటే ముందు సావిత్రక్కకి, ఉషా అక్కకి, నిషా అక్కకి కదా ప్రమోషన్ ఇవ్వాలి. ఇదంతా అనవసరం. నా అభిప్రాయం చెప్పే హక్కు నాకు ఉంది. సార్, ఇది నా పొగరు అనుకోకండి ప్లీజ్. ఒక సూపర్వైజర్ బాధ్యతలేంటో నేను చూస్తాను, కానీ ఆ పదవి, దాని ద్వారా వచ్చే జీతం నాకొద్దు సార్. ఏ రోజు ఆనంది సూపర్వైజర్ పోస్టుకి ఒప్పుకుంటుందో ఆ రోజే నేను కూడా ఒప్పుకుంటాను.